ఇక్కడ నేను సమ్మక్క సారక్క జాతరని తక్కువ చేసి మాట్లాడడం లేదు. ఈరోజు ఇక్కడ భక్తులు శ్రీవారిని దర్శించుకుంటే తిరుమలలోని తన గర్భగుడి యొక్క మొదటి ద్వారంలో నుండి దర్శించుకున్న భాగ్యం కలుగుతుంది. స్వామివారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి స్వామివారు ఒక్కరోజు దర్శనం ఇస్తా అని చెప్పేసి గంగపురి దేవస్థానంకి రావడం జరుగుతుంది. పూర్వం వెంకటేశ్వర స్వామి వారు తన భక్తుల కోరిక మేరకు ఈ పుణ్యక్షేత్రానికి మాఘశుద్ధ పౌర్ణమి రోజు వచ్చి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు. మన ప్రజానాయకుడు కూడా ఈ టెంపుల్ ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. సమ్మక్క సారక్క జాతరకి ఎప్పుడు వెళ్తున్నావు, ఎంత స్టాక్ తీసుకెళ్తున్నావు, ఎన్ని మేకలు తీసుకెళ్తున్నావు, ఎన్ని రోజులు అక్కడ స్పెండ్ చేస్తున్నావు, ఇలాంటి విషయాన్ని డిస్కషన్ చేస్తున్నారు. కొంతమంది భక్తితో వెళ్లే వాళ్ళు ఉన్నారు, కానీ మెజారిటీ ప్రజలు మాత్రం ఇదే కాన్సెప్ట్తో వెళ్తారు. కానీ ఇప్పుడు బెల్ట్ షాప్ల నుండి వైన్ షాప్లకు సప్లై చేసే లిక్కర్ అమ్మే గోడౌన్లు కూడా ఖాళీ అయిపోతుంది. అక్కడి కొండకోయల వాళ్ళకి ఒక పులి సమక్షంలో అమ్మవారు దొరికిందని అక్కడ చరిత్రకారులు చెప్తున్నారు. పులిని వాహనంగా చేసుకుని దర్శనమిచ్చే తల్లి దుర్గమాత. జాతరకి వెళ్ళే వారి కంటే హాలిడే స్పాట్ తాగచ్చు తినచ్చు అని వెళ్ళే వాళ్ళే ఎక్కువ అవుతున్నారు. ఈ గంగపూర్ జాతరని ఎవరు అంత పబ్లిష్ చేయలేదు. ఎవరు ఆ టెంపుల్ గురించి అక్కడ జరిగే జాతర గురించి కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. ఇక మా పాత వేడిలో చెప్పినట్టు ఆ పెళ్లి బృందం, ఆ అగ్నిగోళాలు పడుతున్న చెట్టు, వాటికి సంబంధించిన కొన్ని ఫొటోస్ మాకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని ఫోటోలు ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాము. వీలైతే చూడండి.